పవిత్రమైన రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. రంజాన్ మాసం సందర్భంగా శనివారం సాయంత్రం చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల మసీదులలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన దావతే ఇఫ్తార్ విందులో జిల్లా అధికారులు, కాంగ్రెస్ నేతలతో కలిసి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందులు మత సామరస్యానికి ప్రతీక అని ఎమ్మెల్యే అన్నారు. అన్ని మతాలు చెప్పేది ఒకటే అని, మనుషులంతా సోదరభావంతో ఉండాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేకు పలువురు ముస్లిం సోదరులు శాలువాలు కప్పి సన్మానం చేశారు. అనంతరం అక్కడే ముస్లిం సోదరులతో కలిసి విందు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ పరంగా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ముసల్మాన్ సోదరులకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడంతో పాటు మజీద్ సాధికారులకు, కబ్రస్థాన్లకు నిధులు ఇవ్వడమే కాకుండా జిల్లా హెడ్ క్వార్టర్లో కూడా 75 లక్షలు, 2 కోట్ల రూపాయలతో కబ్రస్థాన్లు నిర్మాణం కొరకు మనకు 75 లక్షలు మంజూరు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా మొగుళ్లపల్లిలో ఏదో ఒక మసీదు, మరి కబ్రస్థాన్ కాంపౌండ్ వారి నిర్మాణం కొరకు, అదేవిధంగా వేములపల్లిలో కూడా కాంపౌండ్ వాల్ నిర్మాణం కొరకు, మొట్లపల్లిలో మరి కాంపౌండ్ వాల్ కోరడం జరిగింది. క్రమేణా ఓటెనుకోటి తప్పకుండా ఈ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. ముసల్మాన్ సోదరులు ఈ రంజాన్ సందర్భంగా 30 రోజులు ఉపవాసం ఉండి కఠోర దీక్షతో మరి ఈ యొక్క రంజాన్ పండుగ నిర్వహించుకోవడం, ఈ రంజాన్ ముస్లిం సోదరులకి ఇఫ్తార్ విందు ప్రభుత్వ పరంగా ఈరోజు మరి పాల్గొనడం, అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి జిల్లా అధికారులు, ఎంఆర్ఓ గారు, సిఐ గారు, అదేవిధంగా ఈడీ, మరి ఎస్సీ కార్పొరేషన్, ముసల్మాన్ సోదరులు, నిర్వాహక కమిటీకి, మండలంలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, ఈ మండలానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా అడ్వాన్స్ ఆకాంక్షలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి దేవుడు ఒకటే, అల్లా, అదేవిధంగా మరి హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరీ భావంతో ఉండే విధంగా ఈ యొక్క ఇఫ్తార్ దోహదపడుతుందని, అందరూ కూడా ఎవరి మనోభావాలను దెబ్బతీయకుండా ప్రభుత్వాలు నడిపేటువంటి బాధ్యత ఉండాలి, కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో ఉండకూడదని తెలియచేయడానికే ఈ ఇఫ్తార్ విందు ప్రభుత్వ పరంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మరి అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.